లాభం మేడం? ఎక్కడ దిగుతలేరు. చిన్న పిల్లలు ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళ కంటే యూజ్ అవుతుంది, లేనోళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు? మళ్ళీ అంటే ఇప్పుడు కార్డు పెడితే జనాలు తక్కువ అవుతారు కదా, మళ్ళీ తక్కువ అయితే కానీ మనకేం ప్రాబ్లం లేదు కదా. ఊరోళ్ళు అయితే ఉంటారు కదా, ఎక్కువ రోజులు అయితే డ్యూటీ ఉన్నోళ్ళకే యూజ్ అవుతుంది, మా వాళ్ళకి ఏం యూజ్ అవుతలేదు. మేము పెట్టుకోమైనా బస్సు కిరాయి పెట్టుకొని పోతాం, అప్పుడైనా రెస్పెక్ట్ ఉంటుంది. బస్సులకే లేదు కదా, ఎక్కదాకా దిగుతలేరు, ఆగదాకా కూడా తింటారు. రెస్పెక్ట్ లేదు అసలు డ్రైవర్లకు కూడా. ఏడాపాల్లో ఏడ బ్రేక్ అయ్యాలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే 2 ఏళ్లే ఉంది పరిపాలన, మరి 2 ఏళ్లకి మహాలక్ష్మి పథకం అని అంటుండ్రు. మరి 2 ఏళ్లకి పథకం పెడితే మరి అది ఎప్పుడు అప్లై చేస్తారు, ఎప్పుడు వస్తుంది? మరి కొంతమందికి అవగాహన ఉండదు, ఏజ్డ్ వాళ్ళకి, మరి ఎట్లా అంటారు? ఉన్న వాళ్ళే చేసుకుంటారు, లేని వాళ్ళు ఇక అంత ఏం చేస్తాం చెప్పేమో. ఆయన ఇచ్చిన పథకాల్లో ఇది ఒకటి బాగా ఇప్పుడు వాడుకలో ఉంది, మరి ఇది కూడా వాడిక చేసిన ఏం లాభం? ఏం లాభం లేదు కదా. అందరూ యాక్సిడెంట్లు అవడం, కొట్టుకున్నారు, తట్టుకున్నారు తప్ప ఏమున్నది, ఏం లేదు కదా. అసలు ఎన్ని పథకాలు అందినాము? ఏంటంటే కరెంట్ బిల్లు ఆఫర్ ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఒకటి అంతే, ఇంకేమి ఇచ్చిన ఏమి ఇవ్వలేదు. ఫ్రీ బస్ ఏం లాభం? వచ్చి మేము ఎక్కటోళ్ళే ఎక్కుతున్నాం, ఎక్కటోళ్ళు అయితే ఇంట్లోనే ఉంటున్నారు కదా ఖాళీగా. వల్ల మీకు ఉపయోగం ఉందంటారా? అంటే ఫ్రీ బస్ అయితే ఉపయోగం అయితే మాకేం లేదు, ఆధార్ కార్డు వల్ల అయితే ఉన్నది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ వాళ్ళకి, వాళ్ళందరికీ అవసరమే కదా. మహిళలకు 2000 ఇస్తానంటే, ఇంట్లో వాళ్ళకి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి, డిగ్రీ ఏది లేదు. ఎందుకు మరి తెచ్చి కూడా ఆ ఉద్యోగం వచ్చి కూడా వేస్ట్ వాళ్ళకు, రాజకీయం వచ్చి కూడా.